హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే శుభవార్తనైతే చెప్పవచ్చు. ఏపీ రైతులకు రైతు రుణమాఫీ జమ చేసేందుకు మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ చేయాలని, ఈ క్రాప్ మరియు ఈకేవైసీ చేయించుకోవడంతో పాటు వారి గ్రామ వార్డు సచివాలయంలోనూ రైతు భరోసా కేంద్రంలోనూ అప్లై చేసుకోమని ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది. వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని అయితే షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా ఏ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయంలో కానీ లేదా రైతు భరోసా కేంద్రంలో కానీ అప్లై చేసుకోవాలని, ఇలా అప్లై చేసుకోవడంతో పాటు ప్రతి రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి అందజేయడం అయితే జరుగుతుందని మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి వెల్లడించడం జరిగింది. ఈ కేవైసీ క్రాప్ అనేది చేయించుకోవాలని, ఇలా చేయించుకున్న రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా జమ అవడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించగా, ప్రతి రైతు ఈకేవైసీ క్రాప్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలని, ఇలా చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ అవడంతో పాటు వారందరికీ మెసేజ్లు అయితే రావడం కూడా జరుగుతుందని ప్రత్యేకంగా తెలియజేశారు. ఈకేవైసీలో ఈ క్రాప్లో నమోదు ఉండి సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించు ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలో జమ అయిన వెంటనే డిజిటల్ మెసేజ్లు అనేటివి అందజేయడం అయితే జరుగుతుందని మన ఎలక్షన్ కమిషనర్ ప్రత్యేకంగా వెల్లడించారు. త్వరలోనే ప్రతి రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ చేయబోతున్నట్లు కూడా తెలియజేశారు. సో చూసారా ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా